కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్ గారి మీద ఈడీ దాడులు చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ఈడీ దాడులతో విజయాన్ని కానీ సిపిఎం పార్టీని కానీ కృంగదీయలేరు. గుర్తుంచుకోండి, కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన కామ్రేడ్ విజయన్ గారి మీద ఇంత కుట్రపూరితమైన రాజకీయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా సామాన్యుడు బీజేపీ విధానాలపై గలం ఎత్తితే, ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు, మనీ ల్యాండరింగ్లు, అనేక రకాలుగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరింపులకు పాల్పడి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని కావచ్చు, ఢిల్లీలో కేజ్రీవాల్ని కావచ్చు, ఇవాళ కేరళలో కామ్రేడ్ విజయన్ని కావచ్చు, ఎవరినైనా సరే ఎదిరిస్తే అని చేయటమే పద్ధతిగా పెట్టుకున్నారు. కానీ వామపక్ష సిపిఎం పార్టీ విజయన్ గారు ఇవాళకి కూడా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారంటే, అలాంటి విజయన్ గారి మీద దాడులు, బెదిరింపులు చేసి దేశంలో సిపిఎంని దెబ్బతీయాలని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. బీజేపీకి అలవాటైన రాజకీయాలు ఏంటంటే సిబిఐ, ఈడీ, ఐటీ లాంటి వ్యవస్థలను ఉపయోగించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బీజేపీలో కలిపేసుకోవటం అనేది బీజేపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య లాంటిది. ఈ దేశంలో ఉన్న బీజేపీ పార్టీ ముఖ్యమంత్రుల మీద ఎలాంటి ఆరోపణలు కానీ, అవినీతి మరకలు కానీ లేవా? ఎందుకు మరి వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు? ఇదే ఈడీ కావచ్చు, ఇదే సిబిఐ కావచ్చు, ఇదే ఐటీ కావచ్చు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి గతంలో తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అనేక ఆరోపణలు, అనేక అవినీతి మరకలు, అవినీతి కేసులు పెట్టిన బీజేపీ అసలు ఇవాళ ఆ కేసులు ఏమయ్యాయంటే ప్రజలకు చెప్పదు. ఇన్ని అవినీతి కేసులు పెట్టిన బీజేపీ ఈరోజు అన్ని అవినీతి కేసులు ఉన్న సువేంద్ర అధికారిని పార్టీలో చేర్చుకోవటమే కాకుండా ఏకంగా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి. నిన్నగాక మొన్న యువత కన్నెర్ర చేసింది. ఇలాంటి పరిస్థితులు కొనసాగిస్తే కాక్రోజ్ లాంటి పార్టీలు కానీ, కాక్రోజ్ లాంటి ఉద్యమాలు కానీ మొదలవు తప్పదని. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.